శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, మంగళవారం. ఈ మంగళవారం చాలా గొప్పది. ఈ ఫల్గుణ మాసం యందు త్రయోదశి తిథి ఉంటును ఈరోజు. అలాగే ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ తులారాశి వారికి ఈ ఫల్గుణ మాసం చాలా బలం ఇవ్వబోతుంది. చాలా చాలా శక్తివంతమైన గ్రహాలు చాలా శుభస్థానానికి చేరుకోవడం, అధికారకమైన పెద్ద గ్రహాలు మార్పు కూడా కనబడబోతుంది. మనకున్న అనేక కష్టాలు తీరిపోయే అవకాశం కూడా ప్రారంభమవుతుంది. ఈ 10వ స్థానం అంటే చంద్రుడికి స్వస్థానం. ఆ స్థానంలోకి చంద్రుడు వెళ్తే ఖచ్చితంగా జీవనానికి, వృత్తిపరమైన విషయానికి, ధన సంపాదనకి అన్నిటికీ కూడా ఆయన ఒక మార్గాన్ని చూపించి మనకు మంచి చేసే అవకాశాలు ప్రారంభిస్తారు. ఆయన యొక్క చల్లటి చూపు 4వ స్థానం పైన పడుతుంది. ఇల్లు, వాహన, సుఖస్థానం పైన ఎప్పుడు చంద్రగ్రహాధిపతి చూపు పడడం మనకు ఎంతో ఉత్సాహం, అలాగే బలాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఉన్న కలతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ, పెద్దవారి యొక్క సూచనలు, వాళ్ళ సలహాలు తీసుకుంటే కుటుంబంలో ఉన్న కష్టాలు తీరిపోయే అవకాశం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఎవరైనా కానీ కుటుంబంలో పెద్దవాళ్ళు అనే వాళ్ళు సూచనలు ఇచ్చినప్పుడు, ఆ మార్గాన్ని మనం అనుసరించినప్పుడు చాలా మంచి లాభాలతో, రెండవది మనకు జరగాల్సిన శుభం కూడా జరుగుతుంది. అందువల్ల ఇక్కడ తులారాశి వారికి పంచమ రాశిలోకి రవి, శని కలయిక ఉన్నారు. ఇక్కడ బల నిరూపణలు జరిగినా కూడా ఏదో ఒక మార్గం ద్వారా కొన్ని విషయాలలో, తొందరపాటు విషయాలలో ఇతరులు మనల్ని కొద్దిగా విమర్శించే అవకాశం ఉన్నది. కొన్ని పనులు యందు విజయాన్ని పొందాలి అనుకున్నారు, కానీ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ధనాన్ని మీరు సర్క్యులేషన్ చేసేటప్పుడు కానీ, ధనం ఒక చోట నుండి ఒక చోట తీసుకునేటప్పుడు కానీ అత్యంత జాగ్రత్తలుగా ఉండాలని సూచనలు ఇస్తున్నది గ్రహాలు. అలాగే శుభగ్రహాలు ఒక చోటికి చేరిపోయింది. 6వ స్థానం, అక్కడ జీవనానికి శత్రుస్థానము, రోగస్థానానికి, రెండవది ఎక్కువగా కష్టాలు పడే అవకాశం. ఎంతో కష్టపడుతున్నారు. డబ్బులు, ధనం, దానికోసం నిరంతరం కష్టపడుతూ కుటుంబాని కోసం ఎక్కువ శ్రమకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా జలసాగా ఉండేవాళ్ళు. డబ్బులు బాగా ఉన్నది, ఖర్చులు చేయడం, అప్పులు పాలవ్వడం, ఇలాంటిదన్నీ కూడా చేసేశారు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చుకోవడానికి, పేరు ప్రతిష్టలో ఇబ్బందులు రావడానికుండా, అలాగే శత్రువులు ఇబ్బందులు కలిగించుకోకుండా ఉండడానికి ఈరోజు తాపత్రయం ద్వారా చాలా కష్టపడుతున్నారు. వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరచాలని, మీ ఆలోచనలు రెట్టింపు సంఖ్యలో ధనం సంపాదించాలని చాలామంది సలహాలు, పెద్దవారితో పరిచయాలు అన్నీ కూడా ఏర్పడుతున్నది. అలాగే ప్రతి స్థానంలో ఒక గ్రహం యొక్క తులారాశి వారికి సహకారం అందించే స్థానంలో ఉన్నది. అందువల్ల ఈ పౌర్ణమి తర్వాత మీ జీవితంలో కొత్త వెలుతురు అనేది ప్రారంభమవుతుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు మంచి రోజులుగా ఉండబోతుంది. సంవత్సరములో మార్పు కలిగించే గ్రహాలు మారబోతున్నాయి. కొత్త పంచాంగం ద్వారా మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొత్త పరిచయాలు, కొత్త ఆశయాలు, భవిష్యత్తులో ప్రణాళికలు అన్ని అడుగులు వేసేదానికి ప్రారంభమైంది. ఈరోజు చిన్నపాటి గోచారం చెప్తున్నాను. ఈవేళ మీరు ఏ పని చేపట్టినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కానీ కష్టించి పని చేయడం ఎంతో అవసరం. ఈవేళ తేలికైన మార్గములో దొరకవు. ప్రాధాన్యత క్రమంలో మీరు పనులు ప్రణాళికబద్ధంగా చేయవలను. మీ ఆరోగ్యాన్ని నిరీక్షణం చేయకుండా వైద్యులని సంప్రదించి ఔషధములు వాడడానికి ప్రయత్నించండి. శరీరానికి మీరు చేస్తున్న
ధాన్యం, యోగా ఇలాంటిదన్నీ కూడా చెయ్యండి. ఎక్కువగా నరాలకు సంబంధించిన సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే నీరసం కలిగి ఉంటారు. మనిషి కూడా చాలా ఎంత బాగా ఆ, ఆ, ఆహార నియమాలని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో మానసిక ఒత్తిడి అనేది కనబడుతుంది. అందువల్ల మానసికంగా విశ్రాంతి అవసరం. సంగీతము పైన కానీ ప్రశాంతతగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఎక్కువ ప్రయత్నించండి. అనుకోకుండా ఈరోజు కొంచెం మీకు ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరైనా సరైన మూడులో లేకపోతే డాక్యుమెంట్ సంతకాలు కానీ లేక డబ్బులు ఇచ్చే చోట కానీ ఎక్కడ కానీ జాగ్రత్తగా ఉండండి. ఈవేళ మీలో ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బందులు కూడా కలిగించినా మీరు కలత చెందకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు ధైర్యంతో ముందుకు పెట్టుకోవాలి. మీ కొద్ది మందితో మీరు అపాయింట్మెంట్ ఈరోజు తీసుకోకపోయినా మంచిదే జరుగుతుంది. కానీ మనసులో గందరగోళం ఉన్నప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెళ్లి సంబంధ విషయాలు ఒక నిర్ణయానికి రావడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. మిత్రులు కలవడానికి ఈరోజు మంచి రోజు.